వస్తున్నాడు. ఓరు బాబు పొంగిపోయిందిరా నాయన. తోడ పోయి చేయి కాలిపోతురా నాయన. ఈకరా బాబు తోడ కొంచెమే పూరా పూరా లేవు దాలు పోయి కాలితే కాలింది కానీ పోయి బా చేయి కాల్చేయడరా నాయన. బహుత్ స్వీట్ బాయ్. మొత్తం చేయి కాల్చేసాడు. ఇదిగో చూడండి బబ్బులు వచ్చాయి. అయ్యి బాబోయ్. హాయ్ ఫ్రెండ్, నమస్తే, బాగున్నారా? నేనండి మీ కువైట్ కుర్రోడ్ని. ఈరోజు మనమైతే విఐపి స్టైల్లో పాయసం సేమియా అయితే వండుకున్నాము. యూపీ స్టైల్లో మన ఫ్రెండ్ మా దోస్తు కుల్దీప్ యాదవ్. మరి చూడండి ఫ్రెండ్స్, మేమైతే సేమియా చేసుకుంటున్నాం పాయసం యూపీ స్టైల్లో. మనవాడైతే సేమియా అయితే కాస్తున్నాడు. ఇక్కడైతే మనకి మిల్క్ ఉంది చూసారా, ఆ మిల్క్ వచ్చేసి ఇక్కడ రేషన్ షాపులు ఇస్తారండి, కోట దాంట్లో ఇస్తారు ఇక్కడ కువైట్ వాళ్ళకి. చూడండి మిల్క్ ఎంత స్వచ్ఛమైన పాలు, చాలా చాలా బాగుంటాయి. మనం నార్మల్గా కూడా మనం మజా ఉంటుంది కదా, మనకి కార్టూన్లో వస్తుంది కదా చిన్న చిన్న మజా ప్యాకులు, అలా కూడా తాగేయచ్చు, బాగుంటుంది. ఇది చూడండి. నెక్స్ట్ ఐటమ్ పాలు అయితే వేసేసాడు. పాలు బాగా మరిగిన తర్వాత ఇక పంచదార అయితే వేస్తున్నాడు. షుగర్ బై చక్కర్. ఓకే, పాలు వచ్చేసి 3 వేసాం ప్యాకెట్లు, సరిపోతాయి. పంచదార 1 2 3 4 बस भाई ज़्यादा हो गया भाई. अच्छा है भाई. కాఫీ ज़्यादा अच्छा ही सुगा. కాఫీ అంటే సరిపోయింది, ఓకే అని అర్థం అన్నమాట. హిందీలో కాఫీ అంటారు. అయ్యవా, ఇక పాలు మరిగిన తర్వాత మీకు ఇది చూపిస్తాను చూడండి. సేమియాలు టొట్టడాయ్ అదా బస్టి అడ్వెండులెన్. ఇదిగోండి ఇక్కడ కువైట్లో సేమియాలు ఈ ఆల్రెడీ మనకి వేపేసినాయి అనమాట. సూపర్ అయితే ఉంటుంది. దీన్ని ఏమొచ్చేసి మనకి వెరిమిసియల్లే, చాలా చాలా బాగుంటుంది. A1 ఫర్ ఎవ్రీ వన్. ఇదిగోండి వండుకుంటే ఇలా వస్తుంది. 200 grams నెట్ వెయిట్ వచ్చేసి. ప్రొడక్ట్ వచ్చేసి పాకిస్తాన్ ప్రోడక్ట్. ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. సేమియా ఓపెన్ చేయి బాయ్, ఓపెన్ करो भाई. आधा नाम सुनो भाई, आधा సేమియా. మా గ్యాస్ పొయ్యి బ్యాచిలర్ వంటలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. కువైట్లో డ్రైవర్లు సరదాగా ఇలాగ 2-3 కలిపి సేమియా కాసుకోవడం, వంట వండుకోవడం, ఫుడ్ తినటం అన్నీ చేస్తూ ఉంటాం. మొత్తానికి పీసుల కింద ఉంది అది. ముక్కల కింద చేస్తున్నాడు అనమాట, చిన్న చిన్న ముక్కల కింద. అయ్యో అది మనకి ఏంటంటే అది కార్బ్ బూందీ ఉంటుంది కదా, పెద్దగా రౌండ్ ప్లేట్లోను అలాగ ఉందన్నమాట. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద పీసుల కింద చేసేస్తున్నాడు. ఏం డారెత్తాడు ప్లేట్ బాయ్, అదా బాయ్. పాలు మరిగిపోతాయేమో, పొంగొచ్చేద్దాము. అవి చూడాలి ముందు మెయిన్. అదిగోండి చూడండి పీసులు, నార ఎలా ఉంటుందో అలా ఉంది. అది దాన్ని చిన్న చిన్న ముక్కల కింద ఇప్పుడు చేస్తారు. మియా కంసిన్, ఇది వచ్చేసి మియా కంసిన్ పడింది. ఇంచుమించు మన ఇండియన్ రూపీస్లో అయితే ఒక 20 రూపాయలు 25 రూపాయల లోపు ఉంటుంది. అది వచ్చేసి చూడండి, అది కొన్ని అయ్యా 20 मिनट है. अच्छा है.
పీస్ మిఠాయిలా ఉంది చూడండి, అది అలాగా పొడి పొడి కింద చేస్తున్నాడు. అది అలాగా పెద్దగా ఉంది చూసారా, సీపురు గట్టలాగా. దాన్ని కటింగ్ చేస్తున్నాను ముక్కలు ముక్కల కింద. अरे यार पकड़ो भाई। माफी मुश्किल भाई। ओ गिर गया भाई। अरे वाह, बस 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 बस, बस। ज्यादा हो गया, ओवर है। फिर 2 बार बनेगा। नेक्स्ट बार है, नेक्स्ट అదే నెక్స్ట్ టైమా? ओवर हो गया, ज्यादा ओवर है। అది మొత్తానికి అయితే అది నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. ఇప్పటికైతే మనకి ఇది కాఫీ అంటే సరిపోద్ది అంట. ఓకే, జీడిపప్పు కిస్మిస్ అటువంటి ఏం లేవు బాయ్? కిస్మిస్ काजू किशमिश है ना। ఉండాలి బాయ్. మనోడి పేరు వచ్చేసి సలీము, ఇక్కడ కువైట్లో పేరు వచ్చేసి సలీం అంటారు. ఇండియా నేమ్ వచ్చేసి కులదీప్ బై. కులదీప్ మంచిగా వంట వండుతాడు, మంచిగా పలకరెత్తాడు. ఈదులో డ్రైవర్లు అందరినీ కూడా చక్కగా మరి నవ్వేస్తూ ఉంటాడు హ్యాపీగా. చాలా మంచిడు, మంచిగా చూసుకుంటాడు. మేము అన్నం తిన్నామా లేదా అని పాపం అడిగి మరి మేము తినకపోతే కనుక ఇదిగోలాగా వండి పెడతా ఉంటాడు. మొత్తానికి ఏమైంది? ఓకే, कुछ नहीं भाई, दूसरा वो चम्मच किधर गया? चम्मच चम्मच किधर गया? పాలు బాగా మరిగిపోయినాయి, సూపర్గా వచ్చినాయి మిల్క్ అయితే. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏం భయ ఏమేస్తావు? సేమియా దాలేగా? ना ना, अभी इसमें फ्रूट डालेगा सब। ఫ్రూట్ కిస్మిస్, हाँ, అదా काजू बादाम కాజు, सब डालेगा। కాజు బాదం దాలే భయ్. गिराऊं? కాలిపోద్ది బా, వేసే వేసే బా. बहुत स्वीट भाई, अच्छा है भाई। ज्यादा स्वीट है? ज़्यादा नहीं है, थोड़ा मीडियम, डाल दूं? थोड़ा थोड़ा मालूम। अच्छा है भाई। डाल दूं और? नहीं नहीं भाई, ओवर స్వీట్ ఓవర్ స్వీట్ భాయ్. सब गिर गया मलाई। అంతే అంతే, బ్యాచిలర్ వంట అంటే అంతే, ఏం కదలే. ఒలిగిపోని పాలు ఒలిగిపోని రా నాయన, పొంగిపోని ఏం కదలే. ఇది మా గ్యాస్ పోయి వచ్చేసి ఇలా ఉంది మనోడిది, బాగుంది. అచ్చా భాయ్, టేస్ట్ टेस्ट अच्छा है? బహుత్ వచ్చాయి. షుగర్ అంతా కూడా సరిపోయింది, మామూలుగా లేదు. అది మరి వండి పెట్టిన వాళ్ళకి. दिखा दो नाइट। ఇప్పుడు మనం ఇది పాలు మరిగేంతలోపు కట్ చేస్తే మన బయట వాతావరణం ఎలాగుందో చూద్దాం రండి. ఇప్పుడు కువైట్లో టైం వచ్చేసి 9 అయింది. 9ంటికి మరి ఇక్కడ పరిస్థితి వాతావరణం ఎలాగుందో చూద్దాం రండి. అయ్యవా చూడండి, బ్యాక్ కెమెరా పెడతాను. ఎక్కడ ఉందరా నాయన బ్యాక్ కెమెరా? చూడండి ఫ్రెండ్ ఎలా ఉందో బయట వాతావరణం. మసీద్ కాడి నుంచి ఎక్కడికో కనపడుతుంది. కెమెరా అయితే మామూలుగా లేదు, క్లారిటీ సూపర్ అయితే ఉంది. ఇది మా ఏరియా మొత్తం కూడాను, మా ఇండ్ ఇదనమాట. సూపర్ ఉంది చూడండి, మొత్తం కూడా బిల్డింగ్లు అన్నీ కూడా. ఇది మా ఇల్లు, ఇదే మా కపీల్ ఇల్లు, మా ఇంటి పక్కనే మనోడిది. చూడండి ఫోన్ క్లారిటీ అయితే మామూలుగా లేదు, సూపర్ అయితే ఉంది. మేము ఇదిగోండి పైకి రావాలంటే ఇలా ఉంటాయి మెట్లు. వాతావరణం వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. పంచదార నేను ఆల్రెడీ చెక్ చేశాను, మనోడు కూడా చూస్తున్నాడు. అయ్యా సరిపోయిందా? వచ్చాయి బాయ్, ज्यादा है। काफ़ी है भाई, नो प्रॉब्लम। हाँ, वो डालते ना, वो डालते वो पकड़ेगा स्वीट थोड़ा थोड़ा. अच्छा సేమియాలు వేసిన తర్వాత స్వీట్ బరాబర్ సరిపోద్ది. కొంచెం ఎక్కువైంది, మొత్తం ఇలా దిమ్మరిచ్చాడు కదా. एक और डाल देना पड़ेगा। మొత్తానికైతే వాతావరణం చూసారా ఎలా ఉందో. ఈ ఫోన్ వచ్చేసి హానర్ X9D అండి. చాలా చాలా బాగుంది ఫోన్ వచ్చేసి. మొబైల్ ఫుల్ క్లారిటీ సూపర్ అయితే ఉంది. ఫోను ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే చేయండి. మన కువైట్ కుర్రోడు ఛానల్లో వీడియోలు రాక చాలామంది కూడా మరి ఏమైంది ఏంటనేసి మన సబ్స్క్రైబర్లు ప్రేక్షకులు అనుకుంటారు. ఇది ప్రాబ్లం. మొత్తానికైతే ఫోన్ మొత్తం కూడా ఆగిపోయింది. ఎండలకి
తట్టుకోలేక పగిలిపోయింది ఆల్రెడీ ఫోన్ అది. ఇంకా ఉన్న గుడ్డు డిస్ప్లేతోనే మరి రన్నింగ్ చేశాను. ఇక అది కూడా పోయింది. దాని గురించి వీడియోలు అయితే మన కువైట్ కుర్రోడ్ ఛానల్లో రావట్లేదు. ఇంకొన్ని రోజుల్లో ఈ ఫోన్ అయితే మరి తీసుకుంటాను. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. హానర్ ఫోన్ వచ్చేసి X9B సూపర్ అయితే ఉంటుందని మనోడు చెప్తున్నాడు. చాలా బాగుంది కెమెరా క్వాలిటీ. చూసిందా ఇదేంటి ఫోన్ ఇంకోటి ఉంది మనోడి దగ్గర, రెండు వాడుతున్నాడు. బాగుంది. మొత్తానికి అయితే మేము సేమియా పాయసం అయితే చేసుకుంటున్నాం. చాలా చాలా బాగుంటుంది. కువైట్లో ఈ విధంగా అయితే మేము సరదాగా డ్యూటీ అయిపోయిన తర్వాత లేదంటే ఏదైనా మేము ఖాళీగా ఉన్న టైంలో సరదాగా ఇలాగా పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా డ్రైవర్లు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరదాగా మరి కలిపి వండుకొని తింటూ ఉంటాము. మనోడు ఈరోజు వచ్చేసి మాకు సేమియా వండుతాను రమ్మని చెప్పాడు అనమాట. చాలా చాలా బాగుంటుంది. చూద్దాం సేమియా మొత్తం కూడా మేము ఎలా వండుకున్నామో ఎలా తిన్నామో అన్నీ కూడా చూడండి. అయ్యో అయ్యో హబీబీ చూడండి హబీబీ. వావ్ సూపర్ బాయ్, సూపర్ సూపర్. మొత్తానికైతే మా సేమియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి తింటాము. సూపర్ అయితే ఉంటుంది, మామూలుగా ఉండదు. చూద్దాం. కలుపు బా. చూడండి ఫ్రెండ్, మీరు కూడా మంత్లీ ఒకసారైనా పండగలకి పబ్బాలకి వండుకొని తింటాం కదా, అలాగే వండుకొని తినండి. సూపర్ అయితే ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా పాయసం కాసి ఇవ్వండి. చాలా బలం. పాలు అదేవిధంగా ఈ సేమియాలు ఉన్నాయి కదా, ఇది తింటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి అబ్బా, మా సేమియా రెడీ అయిపోయిందండి. ఓయ్ తింటమే లేటేక తోడ పోయి చేయి కాలిపోతారా నాయన. ఈకరా బాబా తోడ కొంచెమే పూరా పూరా లేవు దాలు పోయి కాలితో కాలింది కానీ పోయి బా. చేయి కాల్చేయడరా నాయన. బహుత్ స్వీట్ బాయ్. మొత్తం చేయి కాల్చేసాడు. ఇదిగో చూడండి బబ్బులు వచ్చాయి. అయ్యి బాబోయ్ బహుత్ స్వీట్ బాయ్, అచ్చే బాయ్. అయ్యా పాయసం అయితే మనకి రెడీ అయిపోయింది, తింటున్నాం. సూపర్ అయితే ఉంది. ఓ బస్ బాయ్ బస్ అచ్చే బాయ్. కాఫీ అయ్యా नाइस यार, बहुत अच्छा है भाई. अमेजिंग यार, अमेजिंग भाई. సేమియా అయితే సూపర్ అయితే వండాడు మావాడు. బాయ్ మియా బాయ్. సూపర్ ఉంది ఫ్రెండ్. పాయసం అయితే ఎరగదీసింది. విఐపి అచ్చా బాయ్. చూసారా విఐపి స్టైల్లో చాలా బాగుంది పాయసం. ఇది ఫ్రెండ్ మనకి మా ఫ్రెండ్ పాయసం అయితే వండి పెట్టాడు. చాలా చాలా బాగుంది. మీరు కూడా వండుకుని అయితే తినండి. సూపర్ అయితే ఉంటుంది. మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. ఎల్లా బాయ్.